కావాలి? ఏం కావాలి? మాట్లాడవే. నీ చెల్లెలి పెళ్లి చెడిపోయింది కదూ? ఆ పాడు పని చేయించింది ధర్మయ్యే కదూ? ఆనాడు రాధ నీకు ద్రోహం చేసింది. ఈనాడు నిన్ను నీ చెల్లెల్ని మోసం చేసి పీటల మీద ఉన్న పెళ్లి కొడుకును ఎత్తుకుపోయింది. అపకారం అవమానం అంటే ఏమిటో ఇప్పుడైనా అర్థమైందా? ఇప్పుడు నా సహాయం కావాలి. తుపాకీ ఇస్తాను, వెళ్ళి చంపేస్తావా? చంపి సాధించేదేమిటి? పగ. వాళ్ళు నా ఇంటి పెళ్లి పందిట్లో భగ్గున మంట పెట్టారు. నా చెల్లెల జీవితాన్ని బూడిద చేశారు. నా ఇంటి అల్లుండి తన్నుకుపోదాం అనుకున్నారు. అతన్ని వాళ్ళకి దక్కనివ్వదు. అతన్ని తప్ప రాధ ఎవరిని చేసుకున్నా ఏమైనా పర్వాలేదు. నాకు కాకపోతే రాధ మీకు దక్కాలన్నారు. తెచ్చి మీ విడిదింట్లో పడేశాను. వెళ్ళండి, వెళ్ళి చేతనైతే పెళ్లి చేసుకోండి, సుఖపడండి. కిరాతకుడా, రాక్షసుడా! రాధ నాకు కావాలన్నప్పుడు ఇవే మాటలన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వే రాధను తెచ్చావు. అవును, పగపట్టిన మనిషి పశువు కన్నా రాక్షసుడు. నేను ఈ క్షణంలో అంతే. ఆవేశంతో కక్షతో నెత్తులు ఉడికిపోతుంది. అన్నీ తెలిసే నేను ఘోరం చేశాను. అయినా బాధపడటం లేదు. ఈ ఆరని మంట ఇప్పుడు చల్లారు. అది నన్ను దహించాకనే ఆరిపోతుంది. పరాజయం లేని పన్నాగం మనది. వేణు, వేణు, కమలా, కమలా. ఎవరు? ధర్మయ్య గారు. ఎవరి కోసం వచ్చారు? నీకోసమే బాబు. నీకు శుభవార్త తెచ్చాను. హాస్యాలు ఆడుతున్నారా? అభాగ్యులకు శుభవార్తలు ఎక్కడి నుంచి వస్తాయి? కాదు నాయన, నిజం చెప్తున్నాను. వీరభద్రయ్య గారు మీ సంబంధం కాదన్నాక నా కబురు చేశారు. మీ రాధనే చేసుకుంటామని. నేను వెళ్ళి చీవాట్లు పెట్టాను. పందిరి వేసిన ఇంట్లో పెళ్లి ఆగడానికి వీల్లేదన్నాను. కమలను చేసుకోకపోయినా మా రాధను మాత్రం ఇవ్వనని గట్టిగా చెప్పాను. కుర్రాడు సమాధాన పడ్డాడు. అనుకున్న మేరకు వాళ్ళంతా పెళ్లికి తరలి వస్తున్నారు నాయన. బావయ్య, మరో శుభవార్త కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. నిన్ను కాదన్నందుకు రాధ కుమిలి కుమిలి ఏడుస్తుంది. నా మనసు మార్చుకున్నాను. మీ చెల్లెలి పెళ్లి రోజున్నే మీ పెళ్లి కూడా లగ్నం పెట్టేస్తున్నాను. బావయ్య, వద్దు వద్దు మామయ్య. నేను అభాగ్యుణ్ణి, దుర్మార్గుణ్ణి. రాధ నాకు ప్రాప్తం లేదు. చేతులారా పోగొట్టుకున్నాను, సర్వనాశనం చేసుకున్నాను. ఎందుకు చెప్పారు మామయ్య ఈ వార్త? ఏం జరిగింది బాబు? కమలా, కమలా. రాధ, ఏమిటమ్మా అలా చూస్తూ నిల్చుండిపోయావు? కమల లోపల ఉంటుంది, వెళ్ళి చూడు. కమలా, కమలా. తాళం వేస్తుంది. కమల ఇంట్లో లేదా? ఇంతసేపు మా ఇంట్లోనే ఉంది. నాన్న కోసం కాచు కూర్చొని అలాగే నిద్రపోయింది. ఏమిటి, కమల మీ ఇంటికి వచ్చిందా? అవును బాబా. నేను ఇలా దూడ గడ్డి వేద్దామని పెరట్లోకి వెళ్ళాను. వచ్చి చూస్తే తను లేదు. ఇంటికి వచ్చిందేమోనని ఇక్కడికి వచ్చాను. అయితే భుజంగా ఇంట్లో కమల, కమల! ఏముంది? ఏమీ లేదు. మన వేణు చెల్లెలు కమల్ లేదు. ఆ అమ్మాయి నేను ఎంతో కాలం నుంచి ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదు పనకాలు. అది వేణుకి ఇష్టం లేదు. ఆ అమ్మాయికి వేరే సంబంధం తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఇక్కడికి వచ్చింది. ఇంతలో వేణు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను వద్దంటున్నా వినకుండా ఆ అమ్మాయి మీద పడ్డాడు. ఏం చేశాడో ఏమో. ఆడపిల్లని
సొంత చెల్లెల్ని చంపడానికి చేతులు ఎలా వచ్చాయి? ఎంత ఘోరం! ఎంత ఘోరం చేసినా ఏం జరిగినా ఒక్కటే. నేను రాక్షసు. ఏ మనిషికి ఏనాడు తగని ఉద్రేకంలో ఆ చెల్లెల్ని చేతులారా బలి చేసుకున్నా. ఉద్రేకానికి ఆవేశానికి కొన్ని హద్దులుంటాయి. వాటిని కూడా అతిక్రమిస్తే మానవుడు దానవుడవుతాడు. ఎవరినో ప్రేమించిన నేరానికి సొంత చెల్లెల్నే హత్య చేశాడంటే ఇతరుల విషయంలో ఏదైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. ముద్దాయి చేసిన నేరం క్షమించరాలేదు. అందువల్ల ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. ఇదంతా అబద్ధం. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను బాబా. నాకు తెలుసు నువ్వు ఈ ఘోరాన్ని చేయలేవు. ఆ జమీందారు చేసిన నేరాన్ని నీ నెత్తురు వేసుకుంటున్నావు. నీకు శిక్ష పడకూడదు బాబా. బయటపడ్డ నేరానికే కోర్టు వారు శిక్ష విధించారు. హత్య ఎలా జరిగినా బాధ్యత నాది. నేను చేసిన అసలు నేరం ఇది కాదు. దానికి భగవంతుడు అప్పటికప్పుడే శిక్ష విధించాడు. బాబా, చచ్చిపోయే ముందు నీకు ఆ నిజం చెప్పాలి. నువ్వు నాకు తక్కువన్న బాధ కొద్దీ, ఆవేశం కొద్దీ నిన్నెత్తుకుపోయి భుజంగం ముందు పడేయాలనుకున్నాను. ఆ కక్షలో నా కళ్ళు గుడ్డిబారిపోయాయి. దేవుడు నా చెల్లెల్ని నా చేతుల్లో ఉంచాడు. కమలను అక్కడ బలి వేశాను. నా నేరానికి శిక్ష అది రాధా, అది. ఎంత పని చేసావు బాబా, ఎంత పని చేసావు. బాబా, కోపం పగ మనిషిని ఆవేశిస్తే వాళ్ళ చేత ఎంత దుర్మార్గానైనా చేయిస్తా. జరిగిన దానికి బాధపడకు బాబా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కాదు, ఆలోచించి చేసిన నేరమే నేరం. ఆవేశంలో చేసిన తప్పుని అందరూ క్షమిస్తారు. బాబా, కమల్ని నువ్వు చంపలేదని ఇప్పుడు రుజువైంది. చెయ్యని నేరానికి నీ ప్రాణాల్ని ధారపోయొద్దు. కొట్టు వారికి నిజం చెప్పే తప్పకుండా నిన్ను కరుణిస్తారు బాబు. కరుణ? నన్ను నేనే కరుణించుకోలేదు. మరి కరుణ నాకు నీతో నిజం చెప్పాను. నాకు అదే చాలు. నీకు పెళ్లి నిశ్చయం సంతోషంగా నువ్వు ఆ సంబంధం చేసుకుని సుఖంగా ఉంటేనే నాకు ఆత్మశాంతి. బాబా, దీవించే అర్హత నాకు లేదు. ప్రార్థిస్తున్నాను. వెళ్ళు రాధ, వెళ్ళు. బాబు చూడు బాబు, నన్ను అలా దారిగా పిలవకండి. నేను హంతకుని, భ్రష్టుణ్ణి. మంచి వాళ్ళ మీద జాలిపడే ప్రశ్నే లేదు. దారి తప్పిన వాళ్ళని గురించి ఇక్కడ ఉద్యోగస్తుడిగా కాదు, వ్యక్తిగా నాకు ఎప్పుడూ ఒకటి అనిపిస్తూ ఉంటుంది బాబు. ఉద్రేకం, ఆవేశం కొందరికి వచ్చినట్టుగా అందరికీ రావు. ఒక నేరం ఒక మనిషికి అపకారం చేయడానికి చూపించిన ఉద్రేకం మరోవైపు మళ్లించి ఉపకారం చేయడానికి చూపిస్తే లోకానికి ఎంత మేలు జరిగేదా అని ఇక్కడ ఖైదీలను చూచినప్పుడల్లా నేను అదే అనుకుంటాను. సరే, నేను చెప్పవలసింది చెప్పి వెడతాను. వచ్చే ఆదివారం ఉదయం సూర్యోదయానికి ముందు నీకు ఉరిశిక్ష అమలు జరుగుతుంది. చంపేవాడు కూడా ఎప్పుడో అప్పుడు చనిపోయేవాడు. బాధ చావబోతున్నాననే బాధ కాదు ఆఫీసర్ గారు. ఇంకా వారం రోజులు గడివించారు. ఇప్పుడు తెలుస్తోంది నాకు విధించిన శిక్ష ఉరి కాదు, ఈ గడువే. సార్, వీలైతే వెంటనే అమలు జరిపించండి. నాకు ఆ అధికారాలు లేవు. ఇది తప్ప ఇంకేదైనా ఉంటే కోరుకు. ఆఖరి కోరికగా ప్రభుత్వం వారు ఒకటి మంజూరు చేస్తారు. కళ్ళ ముందర చావు పెట్టుకుని కోరికలు ఏమనుభవిస్తాను? నాకేమి వద్దు. సరే, నీ ఆస్తి 1 ఇల్లు, 2 ఎకరాల భూమి, 10,000 రొక్కం ప్రభుత్వం వారి ఆధీనంలో ఉంది. దాన్ని నీ ఆప్తులు ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే. సార్, ఇప్పుడు నన్ను చూడటానికి వచ్చిందే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తప్ప నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆమె కొద్ది రోజుల్లో పెళ్లి జరగబోతోంది.
నా స్వార్జితం 10,000 రొక్కం ఆమెకు పెళ్లి కానుగ్గా చదివించండి.